అయ్ సుమనన్న ఆటకి సమ్మని ఎక్కింది అనమాట, కిక్కు పైకి ఆ రేంజ్లో ఎక్కింది సుమనన్న ఆటకి. ఏమన్నానా, మాటలు జాగ్రత్తగా రాని డెమోన్ అంట. అది మామూలు వార్నింగ్ కాదయ్యా నాయన, మాసు వార్నింగే ఇచ్చాడు సుమనన్న. ఎందుకు ఇచ్చాడు అనేది సుమనన్నకే తెలియాలి. సో మామూలుగా ఆడలేదు సుమనన్న, గట్టిగా ఎఫర్ట్స్ పెట్టాడు, గట్టిగానే గేమ్ ఆడాడు. సో తనుజ గారు కూడా ఏ మాత్రం కూడా తక్కువ రాకుండా ఆడపులి లెక్క ఆడింది. 40 నిమిషాలు యాంకిల్ పెయిన్ నుండి, ఎల్బో పెయిన్ నుండి అయినా కూడా సో సంచాలక్ గారు కొంచెం డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. అయినా కూడా తన గేమ్ ఆడారు. సో మామూలు విషయం కాదు అసలు అది. అండ్ భరణి గారు కూడా సో మరి కూతురు లాస్ట్ కెప్టెన్ అవ్వాలి అని చెప్పింది, అవ్వలేకపోయారు. సో మరి కూతురు కోరికని ఈ విధంగా ఏమన్నా నెరవేరుస్తాడేమో, దాని వరకు అడుగులు గట్టిగానే ఆడుతున్నాడు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మామూలుగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ మాట్లాడేసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమనన్న ఇచ్చిన మాస్ వార్నింగ్ కోసమైనా కానీ మీరు ఈ వీడియోని లైక్ కొట్టాల్సిందే, తప్పదు. అది అసలు అతనొక్కడే సినిమాలో కళ్యాణ్ రామ్ గారు వార్నింగ్ ఇచ్చాడు అని ఇచ్చారు సుమనన్న. మామూలు ఇక్కడ కాదు అసలు, అరే బాబోయ్ నెక్స్ట్ లెవెల్ అసలు. సో ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఇది ఏదో హైలైట్ అసలు. అది తనుజ గారు ఆడినప్పుడు మాత్రమే సపోర్టింగ్ టాస్క్లు ఎందుకు వస్తాయో తెలియదు. ఎందుకు ఇండివిజువల్ టాస్క్ పెట్టేసి ఎవరు క్యాపబిలిటీస్ వాటిని డిసైడ్ చేసుకునే టాస్క్లు పెట్టచ్చు కదా. లేకుంటే వాళ్ళు అక్కడ ఫుల్ వాటర్ నింపేసి ఎవరు పట్టుకుంటే వాళ్ళు ఓకే అనుకోవచ్చు కదా. మళ్ళీ సపోర్టింగ్ టాస్క్లు ఎందుకు అవసరమై సపోర్టింగ్ టాస్క్లు? సో తను ఆడుతున్నప్పుడు మాత్రమే సపోర్టింగ్ టాస్క్లు ఎందుకు? నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ ఏదో ఒకటి ట్రిగర్ అవ్వడానికి. అంతమందికి లేని సపోర్టింగ్ టాస్క్లు అంతమంది ఆడినప్పుడు సో ఇప్పుడు మాత్రమే ఎందుకు ఆ సపోర్టింగ్ టాస్క్లు? అవసరమా బిగ్ బాస్? 12 గంటలకే స్టార్ట్ అయింది షో నిన్న నైట్. 12:50 వరకు దగ్గర 50 మినిట్స్, 50 to 45 to 50 మినిట్స్ జరిగింది. సో తన యాంకిల్ పెయిన్ ఉన్నా కూడా, అమ్మాయి ప్రీవియస్ గేమ్ ఆడినా కూడా, స్ట్రెయిన్ అయి ఉన్నా కూడా సో గట్టిగానే ఆడింది అమ్మాయి చాలా వరకు. సో తనకి యాంకిల్ పెయిన్ ఉంది అండ్ ఎల్బో కూడా కొంచెం తనకి అడ్జస్ట్మెంట్ అది బాగలేదు అని చెప్పి తనే చెప్తుంది కాబట్టి, ప్రీవియస్ గేమ్స్లో కూడా తను చెప్పింది కాబట్టి. అయినా కూడా సో ఈక్వల్ టు మెన్ ఆడటం అనేది చిన్న విషయం కాదు. సుమనన్న కనపడడానికి అలా ఉంటాడు కానీ సుమనన్న బలం ఏంటనేది సో ఆ అన్నకి మాత్రమే తెలుసు. ఆ గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు మాత్రమే సుమనన్న బలం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు తనుజ గారు బలం ఏంటనేది గౌరవని కింద పడేసిన దాకా, డెమోని నిన్న అంత గట్టిగా నెట్టిన దాకా సో తన బలం ఏంటనేది ఎదుటి వాళ్ళు గెస్ చేస్తారు, ఇంత బలం ఉందో తనుజ కానీ. అలాగా వాళ్ళ బలం వాళ్ళకి కనపడడానికి చూపించడానికి తెలియకపోయినా ఆ టైంకి బలాలు బయటకు వస్తాయి. సుమనన్న కూడా అలాగే అన్నమాట. సో సుమనన్న బలం కూడా అండర్ డాగ్ కదా సుమనన్న బేసిక్గా. సో సుమనన్న ఫస్ట్ టాస్క్ మామూలుగా ఆడలేదు అసలు. సంచాలక్గా సో మరి మన సంజన గారు కరెక్ట్ చేశారా తప్పు చేశారా అంటే సో ఒక పాయింట్లో తనుజ గారిని కొంచెం ఎక్కువగానే డిస్టర్బ్ చేశారేమో అని అనిపించింది. అంటే లైక్ ఇది ఎల్బో అది హూడీ వేసుకోను, సరిగ్గా అనుకో, ఇట్లా అనుకో, ఎల్బో బెండ్ అవ్వాలి. వాటర్ పడుతున్నప్పుడు ఆబ్వియస్గా ఎల్బో బెండ్ అవుతూ ఉంటుంది, అలా జరుగుతుంటుంది. ఒక్కొక్కళ్ళ హ్యాండ్ మూవ్మెంట్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒక సైడ్కి ఎల్బోలు కొంచెం అన్ని హ్యాండ్స్ ఒకటే లాగుండవు. సంజన గారు కొంచెం డిస్టర్బెన్స్ చేశారేమో అని అనిపించింది. అదర్ దాన్ దట్ సో సంచాలక్గా కరెక్ట్గానే చేశారు. ఎందుకంటే ఫస్ట్ టైం భరణి గారిని పిలిచారు, దాని తర్వాత మొత్తం ఒక 8 సార్లు పిలిచారు. సో 8 టైమ్స్లో సో సంజన గారు సుమనన్నకి ఒక 4 టైమ్స్ వచ్చేలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారికి ఒక 4 టైమ్స్ వచ్చేలాగా బ్యాలెన్స్డ్గానే పిలిచారని అనిపించింది. సో ఎక్కడ మరి సంచాలక్గా టూ మచ్గా అయితే ఫేవరెటిజం చూపించలేదు. బట్ తనుజ గారిని కొంచెం డిస్టర్బెన్స్ చేశారేమో, తను చేయి పట్టుకోవడము అలాంటివి అవసరం లేదేమో అనిపించింది. ఎందుకంటే ఒక పక్క చెప్తూనే ఉన్నారు సో ఎల్బోలు చూసుకోవాలి అది ఇదని. బట్ దాని తర్వాత సంచాలక్గా గేమ్ అయిపోయిన తర్వాత తనుజ గారిని గట్టిగానే కన్సోల్ చేశారనుకోండి, అది వేరే విషయం. ఫస్ట్ భరణి గారిని పిలుస్తారు. యాక్చువల్గా ఇది కట్ చేస్తారు లైవ్లో. ఫస్ట్ డైరెక్ట్గా సుమనన్నని పిలుస్తారు, కళ్యాణ్ పిలుస్తారు, దాని తర్వాత ఇమాన్యుయల్ పిలుస్తారు. సో ఇక్కడి నుంచి చేస్తారు కానీ ఈ లైవ్లో ఈ బిట్లు కట్ చేశారు. ఫస్ట్ భరణి గారినే పిలుస్తారు. నేను ఇంతకేమనుకున్నాను, ఇంతకు ఈవినింగ్ మాట్లాడినప్పుడు సో ఫస్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్ పిలిచారు, తర్వాత ఇమాన్యుయల్ పిలుస్తారు. సరే మెన్ కదా, సో ఉమెన్ కదా, కొంచెం ఆయన దాంట్లో బరువు పెడితే ఆ మెన్కి ఉమెన్కి ఆ ఫిజికల్ ఏదైతే బలం ఆ స్ట్రెంగ్త్ ఉంటుందో దాంట్లో కొంచెం అబ్బాయిలకి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇటు సైడ్ పిలిచారని అనుకున్నాను కానీ బట్ ఫస్ట్ భరణి గారినే పిలిచారు బేసిక్గా. సో భరణి గారినే పిలిస్తే భరణి గారు ఆబ్వియస్లీ ఎవరికి చేస్తారు, ఈమెకే చేస్తారు. అక్కడేంటి బజర్ మోగాక మనిషి రావాలి, తర్వాత గంట మోగిన తర్వాత ట్యాప్ ఆన్ చేయాలి, గంట మళ్ళీ మోగినప్పుడు ఆఫ్ చేయాలి. బట్ కొంచెం కన్ఫ్యూజన్లో గంట మోగింది ఆన్ చేశారు, బజర్ మోగింది వెళ్ళారు ఆన్ చేశారు, తర్వాత గంట మోగింది
ఇంకా చూస్తా ఉన్నారు. మళ్ళీ ఆఫ్ చేసి అంటే గంట మోగిన తర్వాత కూడా ఆన్లోనే ఉంచారనమాట. అప్పుడు బిగ్ బాస్ చెప్తాడు, అలా కాదు, గంట ఫస్ట్ బజర్ కొట్టినప్పుడు మనిషిని మెలవాలి, తర్వాత గంట మోగినప్పుడు ఆన్ చేయాలి ట్యాప్, గంట మోగిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలి అని. సో అందుకని చెప్పి బ్యాలెన్స్ చేయటం కోసం యాక్చువల్గా వాటర్ని కింద పడేసేయచ్చు, మళ్ళీ అమ్మాయి తడిచిపోద్ది కదా, సో నిలబడడానికి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో మళ్ళీ అందుకని చెప్పి ఆ సుమనన్న దాంట్లో కూడా వాటర్ని నింపించారు. అంతే తప్పితే యాక్చువల్గా ఆ వాటర్ని కింద పడేయచ్చు కదా, అదంటే మళ్ళీ అక్కడ అమ్మాయి నిలబడాలి కదా, అది మళ్ళీ కాలు జారటము అమ్మాయి కొంచెం ఇన్కన్వీనియన్సింగ్గా ఉంటుంది. సో అందుకని చెప్పి సుమనన్న దాంట్లో కూడా ఒక 10 కౌంట్ చేసి వాటర్ నింపెట్టారు. అంతే తప్పితే మళ్ళీ ఇంకోటి అలా మళ్ళీ వేరేలాగా తీసుకోకండి. సో దాని తర్వాత అది న్యూట్రల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కళ్యాణ్ని పిలుస్తారు. అంటే బర్నీ గారిని పిలిచారు కదా, మళ్ళీ లెక్క కౌంట్ చేసుకుంటారేమో. సో నేను బర్నీ గారిని పిలుస్తానంటే, సో బిగ్ బాస్ పిలిచిన వాళ్ళని ఎన్నిసార్లు పిలవచ్చు అంటే కళ్యాణ్ పిలుస్తారు. సో కళ్యాణ్ వెళ్ళి సుమనన్న ట్యాప్ తిప్పుతారు. దాని తర్వాత మళ్ళీ ఇమాన్యుల్ వెళ్తారు. సో ఇమాన్యుల్ వెళ్ళి సుమనన్న ట్యాపే తిప్పుతారు. సుమనన్నకి 2 సార్లు ట్యాప్లో వాటర్ పడ్డాయి. సో బరువు మోయొచ్చు సుమనన్న, ఎందుకంటే అమ్మాయితో పోల్చుకుంటే కొంచెం ఎంతైనా ఫిజికల్ స్ట్రెంత్ ఆయనకు ఉంటుంది సుమనన్నకి ఖచ్చితంగా. సో అక్కడ మొయ్యొచ్చు. సో దాని తర్వాత బర్నీ గారిని పిలిచింది 3వసారి. బర్నీ గారు తనుజ దాంట్లో పడ్డాయి. సో తనుజ దాంట్లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉన్నాయి, సుమన దాంట్లో 2 times వాటర్ ప్లస్ ఆ కొంచెం వాటర్, తనుజ దాంట్లో కొంచెం వాటర్ ప్లస్ ఇంకొంచెం ఎక్కువ వాటర్ పడ్డాయి తనుజ దాంట్లో. అండ్ డెమోన్ నన్ను అంటారు డెమోన్. మరి ఇక్కడ యాక్చువల్గా లైవ్లో నేను ఏం చెప్పానంటే ఎపిసోడ్లో కట్ చేశాడు. డెమోన్ నాకు సపోర్ట్ చేయమని అయితే, నేను సుమనానికి ఎవరు సపోర్ట్ చేయకపోతే నేను నీకు సుమనానికి సపోర్ట్ చేస్తాను, సుమనానికి ఒక్క లైన్ సపోర్ట్ చేస్తే నేను నీకే సపోర్ట్ చేస్తాను అన్నట్టు డెమోన్ చెప్తాడు. సుమనానికి బర్నీ గారు సపోర్ట్ చేసినా కానీ వెళ్ళి డెమోను సుమనానికి సపోర్ట్ చేస్తాడు. సో దాని తర్వాత అక్కడే ఇంకొక మాట కూడా చెప్తాడు డెమోన్, అలా ఎవరు సపోర్ట్ చేయకుండా సుమనానికి డైరెక్ట్గా నువ్వే ఆడి గెలిస్తే అది పెద్ద గెలిచినట్టుగా కూడా ఉండదు ఆ గెలుపు అన్నట్టు చెప్తాడు. ఇక్కడ ఏంటంటే తనుజ కోసం ఇమాన్యుల్, కళ్యాణ్, రితు కూడా సపోర్ట్ చేస్తానని చెప్పినప్పుడు ఒక్క బర్నీ గారు మాత్రమే వెళ్ళి ఈ డెమోన్ అక్కడ సుమనానికి సపోర్ట్ చేయడం కంటే, సో డెమోన్ కూడా వెళ్ళి సుమనానికి సపోర్ట్ చేస్తే అప్పుడు కొంచెమైనా కానీ ఒకవైపు ఒక పాయింట్ ఎడ్జ్ తనకే ఉంటుంది కదా. సో మరీ సుమనన్న వన్ సైడ్గా అయిపోతుంది, తనుజ గేమ్ అవ్వకూడదు అని చెప్పి సో డెమోను సుమనన్నకి సపోర్ట్ చేస్తాడు అనమాట. అది లాజిక్ ఓవరాల్గా అక్కడ. దాని తర్వాత డెమోన్ తన పేరు అడిగితే డెమోన్ వాళ్ళు అడగకూడదు నా పేరు అని చెప్పి సంచాలక్ గట్టిగా కౌంటర్ ఇస్తారు అనమాట. దాని తర్వాత రితుని పిలుస్తారు. రితు వెళ్ళి కూడా సుమనన్న ట్యాప్ తిప్పుద్ది. సో తనుజాకే సపోర్ట్ చేస్తారు. సో దాని తర్వాత బర్నీ అన్న తనుజ ట్యాప్ తిప్పుతారు. సుమనన్న దగ్గరికి వెళ్ళి సుమనన్న ప్లీజ్ అసలు ఏంటి వీళ్ళిద్దరు బంధం, ఒక్క నాటి బంధం కాదు వీళ్ళిద్దరిది, హౌస్లో ద ప్యూరెస్ట్ రిలేషన్షిప్ ఎవరిదైనా ఉందంటే వీళ్ళిద్దరిదే. నిజంగా ఎటువంటి పొరపచ్చాలు లేకుండా నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను, అది లేకుంటే ఆనాటి బంధం ఆ పాట ఒకటి అన్నమాట. సో మనకి రాలేదు కానీ బర్నీ అన్న మాత్రం ప్లీజ్ సుమనన్న గివ్ అప్ ఇవ్వక సుమనన్న, ప్లీజ్ వదలొద్దు సుమనన్న, ప్లీజ్ నీకు దండం పెడతాను బతులాడుకుంటాడు. మామూలు కూడా కాదు, మోటివేషన్ కైండ్ ఆఫ్ బతులాడుకోవడం అనమాట. నా కోసం నా ఆడన్నారు సుమనన్న నువ్వు అన్నట్టుగా. తర్వాత డెమోను వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్తారు. తనుజ దాంట్లో పోతూనే ట్రై తనుజ అంటాడు. ఇంకా ఆ అమ్మాయికి తప్పదు కదా. సో ఆల్రెడీ ఇంకా అటు పక్క సుమనన్న ఉన్నాడు. సో సుమనన్న ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి గట్టిగా కూడా ఎవరిని మాట్లాడలేదు, క్వశ్చన్ కూడా చేయలేదు. సో కంట్రోల్గా నిలబడుతుంది. ఎల్బో పెయిన్ ఉంది తనకి, సో యాంకిల్ పెయిన్ ఉంది. ఈ 2 కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. ఎందుకు ప్రతిసారి చెప్తున్నామంటే ఆ ఫిజికల్గా కొంచెం కాలుకి అండ్ చేతులకి రెండిటితోటి సపోర్ట్తో గేమ్ ఆడాల్సిన గేమ్ కదా. ఆ అమ్మాయి యాంకిల్ బాగలేక ఎల్బో కూడా బాగలేక ఇంకెట్ట గేమ్ ఆడాలి అమ్మాయి, మరి దాని గురించి మనం ప్రస్తావించాల్సిందే లేదు కదా. సో అటుపక్క సుమనన్న ఫిజికల్లీ ఫిట్ ఉన్నాడు. సుమనన్న గేమ్ గట్టిగా కనపడలేదు మనకి, ఆయన ఆడలేదు కాబట్టి ఆయనకి ఎలివేషన్ రాలేదు, ఆయన గేమ్ మనకు కనపడలేదు. అంత మాత్రాన సుమనన్న అసలు గేమ్లే ఆడలేనోడు అని కాదు కదా. ఆయన ఆడాలి అని అనుకున్న టైంలో ఆడాలి అనుకుంటాడు. సో సుమనన్నకి ఈరోజు అవకాశం వచ్చింది, గట్టిగానే ఆడాడు సుమనన్న. సో ఇప్పుడు సుమనన్న గేమ్ గట్టిగా ఆడట్లేదు కాబట్టి మన దాకా సుమనన్న తనుజ ఈక్వల్ ఎట్లా అంటాం. సో అబ్బాయిల స్ట్రెంత్కి అబ్బాయిలకు ఉంటుంది, అమ్మాయిల స్ట్రెంత్ అమ్మాయి కూడా, దట్టు తను కొంచెం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా తనకే కొంచెం ఉంటుంది. ఆ గేమ్ ఆడినా సుమనన్న గెలిచినా కూడా తనకి కొంచెం ఆ జనాలు చూపిస్తారు తన మీద సింపతి. నేను కూడా పొగుడుతా, గట్టిగానే ఆడింది, చాలా గట్టిగా ఆడింది, నిజంగా ఆడపుల్లి లెక్కే ఆడింది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ కళ్యాణ్ మళ్ళీ సుమనన్న దాంట్లో పోస్తాడు. దాని తర్వాత మళ్ళీ భరణి గారు తనుజ దాంట్లో పోస్తారు.
సో ఇక్కడ తనూజ గారు ఇంకా చూసి పట్టుకొని హోల్డ్ చేసి ఆమె వల్ల గాక సో తనూజ గారు ఇంకా వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఇంకా సుమనన్న దగ్గరికి బర్నీ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి సో బర్నీ గారు ఆపుతారు. మళ్ళీ ఇట్లా పడిస్తే సుమనన్న దాంట్లో పడిపోతారు అనమాట. పిచ్చ నవ్వుకుంటారు. సుమనన్న ఇంకా పడిపోతారు. ఇంకా సుమనన్న అప్పటి వరకు చాలా కంట్రోల్గా వచ్చారు. అప్పటికి సుమనన్న షివర్ అవుతుంది. అప్పుడు సుమనన్న కాన్షియస్ లోకి వచ్చాడు. అప్పటి వరకు సుమనన్న ఒక శిలా విగ్రహం ఎలా అయితే నిలబడుతుందో కామ్గా సో అలాగ నిలబడ్డాడు సుమనన్న. సో ఎప్పుడైతే కళ్యాణ్ వచ్చి పోసాడో సుమనన్న దాంట్లో అక్కడ సుమనన్న దాంట్లో షివరింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత తనూజ దాంట్లో కూడా షివరింగ్ స్టార్ట్ అయింది. మేబీ తనకు కొంచెం ఫిజికల్గా ఫిట్ ఉంటే మేబీ ఇంకొంచెంసేపు ఉండేదేమో కానీ బట్ సుమనన్నది గట్టిగానే షివరింగ్ స్టార్ట్ అయింది. బికాస్ ఆఫ్ ఫస్ట్ 2 times సుమనన్న దాంట్లో కొంచెం ఎక్కువ పడ్డాయి కాబట్టి సుమనన్న దాంట్లో సో ఆ బరువుని అక్కడి నుంచి మెయింటైన్ చేసుకుంటూ సుమనన్న రావాలి కాబట్టి సో సుమనన్న చేతులు కొంచెం గట్టిగానే వణికాయి. బట్ తనూజ గారు ముందు వదిలేస్తారు. సో సుమనన్న దగ్గరికి దాని తర్వాత కింద పడిపోతారు సుమనన్న. అంటే సుమనన్న ఒక ట్రాన్స్లోకి వెళ్ళి తన గేమ్ ఆడుతూ అంటే ఆ నొప్పిని తనకి తెలియకుండా చేసుకోవడంలో సుమనన్న సక్సెస్ అయినట్టే అనుకోవాలి. సో దాని తర్వాత సుమనన్న చెప్తుంటాడు, అన్న నువ్వు ఏదో ఒక డెమోని అడుగుతాను, నువ్వు ఒక జోన్లోకి వెళ్ళిపోయావన్నా అదన్నా ఇదన్నా అని చెప్పి అడుగుతుంటాడు అనమాట. ఇంకా తనూజ గారు బాధపడుతుంటారు. ఇమాన్యుయల్ నువ్వు బాగా ఆడావమ్మా, నువ్వు సూపర్ ఆడావమ్మా అని చెప్పి ఇమాన్యుయల్ పొగుడుతుంటాడు. గట్టిగా ఇంకా ఓదారుస్తుంటాడు. సంజన గారు వెళ్ళి ఓదారుస్తుంటారు, నువ్వు అలా ఏడవకు, బాధపడకు, నువ్వు గట్టిగా ఆడావు, నువ్వు ఫైట్ ఇచ్చావు అని చెప్పి వీళ్ళందరూ సుమనన్న దగ్గరికి వస్తే సో అంటే లైక్ తనూజ గారే చెప్తారు పక్క రోజు నేనే పంపించాను సుమనన్న దగ్గరికి అని. సో తనూజ గారి దగ్గరికి మన సంజన గారు వెళ్తారు. సంజన గారు మాట్లాడతారు, కన్సోల్ చేస్తారు. సో దాని తర్వాత అమ్మాయి కొంచెం ఏడుస్తూనే ఉంటుంది. బికాస్ ఆఫ్ హౌస్కి గెలవడానికి వచ్చింది కదా. టాస్కులు గెలిస్తే ఎంత ఎక్స్పోజర్ వచ్చింది అనేది తనకి తెలుసు. సో టాస్కులు గెలిస్తే అమ్మాయిలకి అబ్బాయిలకి ఎక్కడ మధ్యలో కొంచెం ఆ చిన్నపాటి ఓట్ బ్యాంక్ వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే టాస్కుల దగ్గరే వచ్చింది ఖచ్చితంగా. అది తనకి తెలుసు, తెలియంది కాదు. షీఈ్ అ మైండ్ గేమర్. సో అలాంటప్పుడు టాస్క్ ఓడిపోతే తనకి ఎంత బాధ ఉంటుందని తనకి తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టే తను బాధపడుతుంది. గట్టిగా గేమ్ ఆడింది, బట్ గెలవలేకపోయింది. గెలుపు దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. బట్ సుమనన్న మాత్రం మాసు మరణం అంతే. సుమనన్న ఇంకా తగ్గేదే లేదు సుమనన్న. ఇది సుమనన్న. ఈ రేంజ్లో సుమనన్న ఫస్ట్ డే నుంచి గేమ్ ఆడుంటే సుమనన్న ఓట్ బ్యాంక్కి ఇప్పుడు సుమనన్నకి దరిదాపుల్లో కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదేమో. సో తనూజ సుమనన్న ఈ రేంజ్లో ఫైట్ జరిగేదేమో. ఆయన గట్టిగా మా పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తుంటే టాస్క్లు ఆడుతుంటే ఈ మాత్రం యాక్టివ్నెస్ సుమనన్నలో కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పక్క రోజు నెక్స్ట్ కళ్యాణ్ తోటి డెమోన్తో ఆడతారు, ఏమన్నా యాక్టివ్నెస్ చూపిస్తారా? అసలు కనపడలేదే నాకు యాక్టివ్నెస్. ఏదో ఉండిపోయాడు సుమనన్న అట్ట హౌస్లో. అలా అని చెప్పి మనం గట్టిగా తిట్టలేంలే కానీ మనిషికి మర్యాద ఇవ్వాలా, వయసుకి కూడా మర్యాద ఇవ్వాలి. మరి నీచంగా దారుణంగా ఒక మనిషిని క్రిటిసైజ్ చేసే అంత స్థాయికి ఇంకా నేను దిగజారిపోలేదు కానీ బట్ గట్టిగా ఆడాడు సుమనన్న. సో ముందు నుంచి కూడా ఆడుంటే ఇలాగా ఏదో సుమనన్నని భరిస్తున్నారు బిగ్ బాస్ టీము అనేది బయటకు రాకుండా ఉండేది. బట్ ఆయన ఆడలేదు. సో ఈరోజు ఆడారు. సో అప్రిషియేషన్ రిక్వైర్డ్ సుమనన్నకి. శనివారం రోజు సన్మాన సభ గ్యారంటీ సుమనన్నకి, తిరుగులేదు దాంట్లో. ఎందుకంటే మంచి ఫన్ చేశాడు పక్క రోజు. సో ఇప్పుడు తనూజ గారు ఇంకా ఏడు చేసిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తారు. తనూజ గారు అవుట్ అయిపోతారు. సో సుమనన్న తనూజ గారు బ్లాగ్స్ మొత్తం ఫిల్ చేసుకుంటారు. సో ఫిల్ చేసుకొని అక్కడ హోల్డ్ చేసి పెట్టుకుంటారు అనమాట సుమనన్న. సో సుమనన్న బిగ్ బాస్ అడగలేదు బేసిక్గా ఎవరితో ఆడతావని. అక్కడితో గేమ్ అయిపోయింది కాబట్టి, ఎండ్ అయిపోయింది కాబట్టి సో ఇంకా సుమనన్న అక్కడ అడగలేదు, అయిపోయింది అక్కడితో సుమనన్నతో. తను బాధపడుతూ ఉంటుంది, నా హ్యాండ్ కొంచెం ఎల్బో సపోర్ట్ చేస్తుంటే సరిపోయేది, ఎల్బో సపోర్ట్ లేక నాది ఓడిపోయాను అని చెప్పి ఏడవకు, నువ్వు చాలా బాగా ఆడేవు అది ఇదంటే. ఇంకా డెమోన్ అంటాడు, ఎందుకంటే తన ఎల్బో బాగాలేదంటే డెమోన్ ఏడవద్దు అంటే తను చెప్పుద్ది, ఆ కాలేజీలో ఏమన్నా గేమ్స్ ఆడి ఓడిపోయామా, ఏడవకుండా సర్లే వదిలేయడానికి, ఇక్కడికి వచ్చింది ఇల్లు వదిలేసి వచ్చింది ఎందుకు, గేమ్ ఆడడానికే కదా, మరి ఓడిపోయినప్పుడు బాధపడతాం కదా అని చెప్పి తను ఇంకా కొంచెం గట్టిగానే మాట్లాడుద్ది. హర్ట్ అవుతుంది. ఏడవద్దు అంటే ఆబ్వియస్లీ బాధే వచ్చింది కదా, ఖచ్చితంగా ఏడవాలి కదా, తప్పదు కదా. దాని తర్వాత ఇంకా ఆబ్వియస్లీ నైట్ అయిపోద్ది. దీని గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది అబ్బా. ఒక టాపిక్ మేబీ అది సాటర్డే రోజు నాకు సార్ అడ్రస్ చేస్తారేమో తెలియాలి. కెప్టెన్ రూమ్లో సో వీళ్ళు పడుకోవాలి అనుకున్నప్పుడు నేను నైట్ లైవ్లో కూడా అదే చూపిస్తారు. సో మేము పడుకోవాలంటే అదే వద్దు ఆల్రెడీ చెప్పారు కదా, సో కెప్టెన్ మాత్రమే పడుకోవాలని చెప్పి రితు కూడా ఉంటుంది. నేను ఒక్కడనే పడుకోలేను అన్న రా అన్నాను, ఇమ్మాన్యుయల్ అయితే లేదు నువ్వు ఒక్కడే పడుకోవాలని. ఆ రోజు లైవ్లో చాలా గట్టిగా జరిగింది, చాలా గట్టిగా. ఎందుకంటే భరణి గారు పక్క రోజు కూడా ఈరోజు ఉదయం కూడా ఎపిసోడ్లో మీరు చూస్తే దాని గురించి డిస్కస్ చేస్తారు భరణి గారు. సో ఆ రోజు ఏదో జరిగింది గట్టిగానే, కళ్యాణ్ గట్టిగానే వార్న్ చేశాడు అనుకుంటా బిగ్ బాస్. మరి అది చూపెట్టలేదు ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది ఏంటి అనేది. మనం నాకు సారు విజువల్ వేసిన తర్వాత మనకు తెలియదు అసలు ఏం జరిగింది ఆ రోజు అని. దాని తర్వాత పక్క రోజు ఇంకా లేచిన తర్వాత సుమనన్న వాళ్ళు మాట్లాడుకుంటాడు, సుమనన్న భరణి గారు.
అన్నా నువ్వు సంచాలకుగా నేను ఏదో పెట్టుకోవాలనుకున్నాను అన్న, ఆమె ఎక్కడో కన్ఫ్యూజ్ అయిపోద్దో, కన్ఫ్యూజ్ చేస్తుందో అది ఇది అని చెప్పి నిన్ను పెట్టుకుందాం అనుకున్నా. నిన్ను పెట్టుకుంటే నాకెవడన్నా సపోర్ట్ చేసేదా? యాడ్ నుంచి వస్తుందన్న నాకు సపోర్టా? ఓరమ్మ బడవ అన్యాయం అయిపోయావాడిని కదా అని చెప్పి సుమరణ అంటా ఉంటాడు. బర్నీ గారు అవును కదా మరి అని. అప్పటికే ఆమె కొంచెం కన్ఫ్యూజనే చేసింది. యాక్చువల్లీ చిన్నపాటి కన్ఫ్యూజన్ అయితే జరిగింది కానీ బట్ తనకి కూడా క్లారిటీ లేదు. బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చిన తర్వాత సంచాలకుగా తను పిలిచిన విధానం ఏదైతే ఉందో సో కరెక్ట్గా పిలిచింది. నలుగురు సుమరణకి సపోర్ట్ వచ్చేలాగా పిలిచింది, నలుగురు తనూజ గారికి సపోర్ట్ వచ్చేలాగా పిలిచింది. సో సంచాలక ఎక్కడా తప్పు చేసింది ఏం లేదు కానీ కొంచెం డిస్టర్బెన్స్ అయితే తనూజకి జరిగింది. కొంచెం ఆ ఎల్బో చూసుకో, అది చూసుకో, అక్కడ అవసరం లేదు. హుడీ వేసుకో ఉన్నావు, నాకు అది వేరేలా కనిపిస్తుంది, ఇలాంటివి అవసరం లేదు. ఆల్రెడీ బిగ్ బాస్ సపోర్ట్ టాస్క్ పెట్టినప్పుడు ఆ అమ్మాయి సగం హర్ట్ అయింది తనూజ. మళ్ళీ ఇంకోటి మళ్ళీ బర్నీగా చెప్తారు, అసలు ఆ కళ్యాణ్ మరి నామినేషన్ పాయింట్స్, నువ్వు నామినేషన్ పాయింట్స్ కోసం మళ్ళీ వెతుక్కోకన్నా ఇలాగా. మళ్ళీ శనివారం ఆదివారం రోజు మళ్ళీ నామినేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా, నువ్వు అలా అని చెప్పి ఎత్తుక్కోకు. ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఇవన్నీ పాయింట్సే చూసుకో. ఇప్పుడు కళ్యాణ్ నన్ను నామినేట్ చేశాడు, ఏంది నా రోజు సరిగ్గా టాస్క్ బాగా ఆలేదని చెప్పి ఆ పాయింట్ పెట్టి నన్ను నామినేట్ చేశాడు. నేను గట్టిగా మాట్లాడచ్చు, నేనేమైంది ఆ లెక్కల టాస్క్లో కళ్యాణ్ ఓడిపోయాడు, మరి ఇది కూడా నాకు పాయింటే కదా, మరి నేను నామినేట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ కళ్యాణ్ నామినేట్ చేయడం కోసం పాయింట్ ఎత్తుక్కుంటాడు అనమాట. ఒక రకంగా పాయింట్ యాక్చువల్గా అది ఆ రోజు కళ్యాణ్ చేసిన నామినేషన్ వరస్ట్ నామినేషన్, దాంట్లో తిరిగేలేదు అసలు. ఇంకొంచెం బెటర్ నామినేషన్ చేసి ఉండొచ్చేమో అనుకున్నాం కానీ ఏదో అప్పటికే చాలా మంది కామెడీ చేసేసరికి సో కళ్యాణ్ కూడా వచ్చి దాన్ని కామెడీగానే చేసేసాడు నామినేషన్ని. కొంచెం సీరియస్గా వేలో నామినేషన్ చేసి ఉండాల్సింది యాజ్ ఎ కెప్టెన్గా, బట్ అది కొంచెం సిల్లీ వేలో చేసేసాడు అతను. అండ్ మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా చెప్తుంటాడు, కళ్యాణ్ని తిట్టినట్టు ఈ సీజన్లో ఏ కెప్టెన్ని కూడా బిగ్ బాస్ తిట్టలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకో, ఈ పాయింట్ కూడా అలా తిట్టాడు బిగ్ బాస్ కెప్టెన్ని. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకో. నీకు ఆ రోజు ఎంత పెద్దగా అరిచాడు, మిడ్ నైట్ అరిచాడు అబ్బా, ఏం అరిచాడో తెలియట్లేదు. శివమణి సినిమాలలాగా ఆ 3 రోజులు ఆ బోట్లో ఏం జరిగిందో తెలియట్లేదు. అలాగా ఆ రోజు ఏదో గట్టిగానే జరిగింది. మేబీ సాటర్డే ఎపిసోడ్లో వేస్తారేమో అదనమాట. సో దాని తర్వాత మళ్ళీ ముగ్గురు టాస్క్ కోసము ఇక్కడ ముగ్గురు టాస్క్ కోసము బిగ్ బాస్ టీము మళ్ళీ పిలుస్తారు కొత్తగా. ఇప్పుడు ఎక్కడ ఎవరు ఆడాలనుకుంటారు, కళ్యాణ్ నేను ఆడతా అంటాడు, డెమోని నేను ఆడతా అంటాడు, రితు కూడా నేను ఆడతా అంటది. సో బర్నీ గారు నిన్న నైటే కాబట్టి బర్నీ గారు కూడా ఆడింది. సో ఆయన మేబీ ఆయన ఆగుతానంటాడు. సో ఈ టాస్క్ ఏంటంటే ఎవరు గెలిచినా పెద్ద పర్లేదు, గెలిచిన వాళ్ళు ఇక్కడ ఏంటంటే నార్మల్గా పార్టిసిపేషన్ చేస్తాము అంటే ఇప్పుడు రితు లాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఓకే, వాళ్ళకి ఫోకస్ దొరుకుతుంది. ఎందుకంటే అమ్మాయి గురించి తెలుసు, అమ్మాయి గెలవదని కళ్యాణ్ డెమోన్ ఉంటే. సో అలాంటి వాళ్ళు ఏంటి జస్ట్ పార్టిసిపేషన్ కోసం వెళ్తారు, ఫోకస్ దొరుకుతుంది కదా అని. బట్ గెలవాలి అన్న వాళ్ళు మాత్రమే గట్టిగా ఆడతారు. ఎందుకంటే నెక్స్ట్ ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్లో ఓడిపోతే అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోతారు. ఓకేనా, సైలెంట్గా ఉన్నా కానీ ఇన్ రేస్లో ఉంటారు, కానీ గెలిచి ఛాలెంజ్ చేసి మిస్ అయిపోతే అవుట్ ఆఫ్ ద రేస్లోకి వెళ్తారు. సో అందుకని ఆలోచిస్తూ ఉంటారు. సో అప్పుడు యాక్చువల్గా రితు కూడా ఆడతానంటది, మధ్యలో వచ్చి మన సుమనన్న నేను కూడా ఆడతానంటాడు. సో ఇప్పుడు అక్కడ ఏంటి, సుమనన్న ఆడకపోతే ప్రాబ్లం ఏంటంటే, సుమనన్న ఆడకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ డెమోన్ ఆడుతా అంటాడు, కళ్యాణ్ గెలిచాడు అనుకో సుమనన్నతో ఛాలెంజ్ చేస్తాడు, రైట్. కళ్యాణ్ గెలిస్తే సుమనన్నతో ఛాలెంజ్ చేస్తాడు. అదే సుమనన్న ఆడాడు అనుకో ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే కదా గేమ్ ఆడింది, బ్యాక్ టు బ్యాక్ గేమ్. సో ఏమన్నా కొంచెం తగ్గిస్తారేమో అన్న థాట్లో సుమనన్న ఉంటాడు. సో దీనికి కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సో నిన్న కూడా మీకు లీనియన్స్ ఇచ్చాను సార్, మీరు ఆడారంటారు. ఈ అబ్బాయి ఇంగ్లీష్ పదాలు వాడడానికి ట్రై చేస్తాడు, ఓకేనా. కొన్నిసార్లు వాడుతుంటాడు కూడా, అది ఒకసారి వర్కౌట్ అవుతుంటుంది. సో నామినేషన్స్ అవ్వచ్చు, నాగార్జున సార్తో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడుతుంటాడు, నేను చాలాసార్లు గమనించా. సో అది నిన్న కొంచెం ఎపిసోడ్లో కొంచెం బ్యాక్ ఫైర్ అయింది, లీనియన్స్ ఇచ్చానంటారు. సో నేను మీకు ఏదో లీనియన్స్ అంటే నేనేదో మీకు చనువు ఇచ్చాను కాబట్టి మీరు ఏదో ఆడేశారు, అదే నేను గట్టిగా పట్టుకోడుంటేనా అన్నట్టు మాట్లాడాడు అనమాట. అక్కడ బర్నీ గారే లీనియన్స్ అనే మోడ్ కరెక్ట్ కాదు, ఓకేనా, ఇక్కడ సూట్ అవుతుంది లీనియన్స్ అనే దానికి. నువ్వు లీనియన్స్ ఇచ్చేది ఏంటి, ఇక్కడ అందరం ఆడుకున్నాం అది వెళ్ళామని చెప్పి మాట్లాడుతుంటారు అనమాట. అబ్బాయి అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడడానికి ట్రై చేస్తుంటారు మనలాగే. బేసిక్గా మనం కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం కదా, అలా అబ్బాయి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి బ్యాక్ ఫైర్ కూడా అవుతూ ఉంటాం. సో ఇంకా వీళ్ళు మళ్ళీ ఇక్కడ కళ్యాణ్ తను రితు అండ్ ఇమానుయల్ కూర్చొని ఆడుకుంటాడు. బర్నీ గారు కావాలని ఓడిపోయారు, అంటే రితు ఒక పక్క అంటే లేదు తనూజాని గెలిపించడం కోసం ఓడిపోయారు, తనూజాని గెలిపించడం కోసం ఓడిపోయారు ఆ పిల్ల అంటా ఉంటుంది. ఇక్కడ మనోడు లాజిక్ చెప్తాడు ఇమాన్యుయల్, లేదు యాక్చువల్లీ ఇప్పుడు ఆయన డెమోన్ గెలిస్తే డెమోన్ ఖచ్చితంగా మళ్ళీ ఆయనతోనే ఛాలెంజ్ చేస్తాడు ఖచ్చితంగా, ఓకేనా. సో అందుకని చెప్పి ఆయనని ఎవరితో అయితే ఛాలెంజ్ చేయరో
సో వాళ్ళు గెలిస్తే ఆయనకి హ్యాపీయే కదా. ఎట్ ప్రెసెంట్ ఆయన గేమ్ ఆడిన వెంటనే గేమ్ ఆడాల్సి వస్తుంది కదా. సో అలాంటప్పుడు ఆయన తనూజతో గెలిస్తే తనూజ ఆయన ఛాలెంజ్ చేయలేదు కదా ఖచ్చితంగా. అయితే సుమన్ చేస్తుంది, లేకుంటే నిన్ను రితుని చేయాలి ఛాలెంజ్, ఆయన చేయదు కదా. సో అందుకని ఆయన దానికి తగ్గట్టే గేమ్ ఆడాడు అని ఒక పాయింట్ చెప్పాడు. ఈ పాయింట్లో మేబీ కన్విన్స్ అవ్వచ్చు. ఒకవేళ డెమోను మన భరణి గారు తనూజ ఒకవేళ కలిసి ఆడకపోయినా సో తనూజాని గెలిపియాలన్న ఇంటెన్షన్ భరణి గారు మైండ్లోకి ఏమన్నా వచ్చుంటే సో దానికి రీజన్ ఇమాన్యుల్ ఏదైతే చెప్పాడో అదే అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డెమోని అట్రాక్ట్ చేశాడు ఇద్దరిని. సో వన్స్ అబ్బాయికి ఇద్దరిని ఆపడం మరి ఆ ఫ్యాంటసీ ఏంటో. లాస్ట్ టైం కూడా ఒక ఇద్దరు నాపాడు పట్టుకొని, ఈ రోజు కూడా ఒక ఇద్దరు నిన్న నైట్ కూడా ఒక ఇద్దరు నాపాడు, ఈ రోజు కూడా ఇద్దరు నాపడానికి ట్రై చేశాడు. సుమనన్నని కళ్యాణ్ ఒకటేసారి ఆపాలని ట్రై చేశాడు అనమాట. సో అబ్బాయికి ఆ ఫ్యాంటసీ ఉందన్నమాట ఇద్దరిని ఒకటేసారి ఆపగలిగేదానికి. ఇక్కడ సో టాస్క్ స్టార్ట్ అయింది. సుమనన్న కళ్యాణ్ డెమోని. ఇక్కడ దానికంటే ముందు మన సుమనన్న అడుగుతుంటాడు, అన్న ఇప్పుడు రితు కళ్యాణ్ వాళ్ళు అడుగుతాము, సో తర్వాత రితునే సెలెక్ట్ చేసుకుంటాను అంటే ఓకే, సో లేకుంటే నన్నే సెలెక్ట్ చేసుకుంటా అంటే నేనే వెళ్ళి ఆడతాను, రితుని సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడతాను అంటే నేను డ్రాప్ అయిపోతానన్నా అని చెప్పి. అంటే లైక్ సుమనన్న ఆడాడు కదా, ఈ రోజే వెంటనే మళ్ళీ గేమ్ ఆడడానికి సుమనన్నకి అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఈ టాస్క్ ఆడేస్తే పట్టించుకోరు, మనల్ని తాకరు అని సుమనన్న ఆలోచన అనమాట. కాకపోతే రితుని పంపించేద్దామని కూడా వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు, అది బట్ వర్కౌట్ కాలేదు. సో సుమనన్న వెళ్తాడు, అయ్యా పెంకులు తీసుకొచ్చుకొని ఎవరు దాంట్లో వాళ్ళు పెట్టుకోవాలి. డెమో అని ఫ్లెక్సిబిలిటీ చూడండి, ఇక్కడ కాలు పెట్టి అక్కడ కాలు పెట్టి ఇట్లా జస్ట్ మామూలు కూడా కాదు, పెంకులు భలే పెడతారు. అసలు అబ్బాయి బాడీలో ఎంత ఫ్లెక్సిబుల్ అనేది ఉంది, మామూలు విషయం కాదు అసలు, నెక్స్ట్ లెవెల్. కాకపోతే కొంచెం ఆ కోర్ స్ట్రెంత్ అనేది తగ్గింది, కానీ తనలో మామూలు కూడా కాదు, టక్కటక్కడగా పెడతారు. ఇటు పక్క కూడా సుమనన్న కూడా తెచ్చుకుంటాడు, కళ్యాణ్ కూడా తెచ్చుకుంటాడు. అప్పటికే డెమోన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి, డెమోన్ కింద పెట్టి చేస్తారు. ఇక్కడ కళ్యాణ్ చేసిన తప్పేంటో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కళ్యాణ్ సుమనన్న దగ్గరికి వస్తారు అటాక్ చేయడం. కళ్యాణ్ దగ్గర తక్కువ ఉన్నాయి కాబట్టి సుమనన్న దగ్గరికి వస్తారు. సుమనన్న అసలు మామూలుగా గిల్ల గింజుకుంటా తిప్పుతాడు, అసలు తీసుకొని ఇవ్వడు సుమనన్న. భలే ఫైట్ చేస్తాడు, టఫ్ ఫైట్ ఇస్తాడు సుమనన్న కళ్యాణ్కి, చాలా గట్టి ఫైట్ ఇస్తారు. ఇంకా సుమనన్న ఇంకా మైండ్ గేమ్ మొదలు పెడతాడు. ఏమి వాడి దగ్గర పోవడానికి భయమా, ఎందుకు వాడంటే నీకు భయమా, చెప్పు కళ్యాణ్ వాడంటే నీకు భయమా, ఏంటి కళ్యాణ్ అని చెప్పి ఇంకా సుమనన్న మైండ్ గేమ్ ఆడటం మొదలు పెడతాడు. సో లేదు నువ్వు వెళ్ళు కళ్యాణ్, వెళ్ళాల్సింది వాడి దగ్గరికి, నేను నీ జోలికి రాను, వాడి దగ్గరికి వెళ్ళు, ఏమి భయమా, పవన్ దగ్గర వెళ్ళలేవా, భయమా అని అడుగుతూ ఉంటాడు అనమాట. సో దాని తర్వాత సుమనన్న దగ్గర నుంచి ఒకటి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇదిగో కండలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, నా దగ్గరికి కాదు, ఏం వాడి దగ్గరికి వెళ్ళడానికి భయమా అంటాడు అనమాట. సో నువ్వు నా దగ్గర రాకపోతే నేను వాడి దగ్గరికి పోతా అంటే, సరే నేను నీ దగ్గర రాను, నువ్వు వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళంటే అప్పుడు కళ్యాణ్ అక్కడికి వెళ్తాడు. సో కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సో సుమనన్న ఇక్కడ మనోడి దగ్గరికి వెళ్తాడు. మనోడి దగ్గరికి ఒక తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. సో కళ్యాణ్ వెళ్ళి కొన్ని ఒకటో రెండో తెచ్చుకుంటాడు. మళ్ళీ పైకి లేచిన తర్వాత డెమోన్ ఏం చేస్తాడు, సుమనన్న దగ్గరికి వస్తాడు. సుమనన్న దగ్గరికి వచ్చిన ప్లాంక్స్ లో ఉన్నవన్నీ ఒక 5-6 తీసుకొచ్చేసుకుంటాడు సుమనన్న దగ్గరికి. సుమనన్న దగ్గర నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత సుమనన్న అక్కడ ఫైట్ చేస్తాడు కదా, చాలా గట్టిగా ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసి సేమ్ మైండ్ గేమ్ మళ్ళీ అక్కడ ఆడతాడు అనమాట. సుమనన్న అది మైండ్ గేమే మరి, వాడి దగ్గరికి వెళ్ళలేవా ఎరా, వాడి దగ్గరికి వెళ్ళలేవా అంటాడు. లేస్తే కళ్యాణ్ దగ్గరికి, భయమా కళ్యాణ్, కళ్యాణ్ బలవంతుడనా, నా దగ్గర బలం లేదా, నా దగ్గరకు వస్తావా అని చెప్పి సుమనన్న సింపతి గేమ్ ప్లస్ మైండ్ గేమ్ రెండు కలిపి కొడతా ఉంటాడు. అక్కడ కొడతా ఉన్నప్పుడు ఇక అది కాదన్నా, గేమ్ కదా, నేను గెలవాలి కదా, సో ఎండ్ ఆఫ్ ద డే నేనే కదా గెలవాల్సి ఉంది, తప్పదన్నా నాకు అది ఇదని. ఆడి దగ్గరికి వెళ్ళరా, ఆడి దగ్గరికి వెళ్ళంటే అప్పుడు సుమనన్న ఆడి దగ్గరికి వెళ్ళంటే, అన్న గేమ్ ఆడుతురా అంటే మాటలు జాగ్రత్తగా రాని డెమో అని అంటాడు. అందరూ ఆశ్చర్యపోయారు, నేను ఒక్క సెకండ్ ఆశ్చర్యపోయా, ఏమన్నా మిస్ అయ్యానా అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసా. అరే ఏమన్నాడు రా డెమోని, ఈరోజు మామూలుగా ఉండదు, డెమోనికి పగిలిపోయింది అసలు. డెమోనికి అసలు ఎలా మాట్లాడతాడు డెమోను, ఆయన పెట్టుకొని పెద్ద ఆయన పెట్టుకొని మాటలు తొక్కలో టాస్క్ కోసం అన్న. మళ్ళీ వెనక్కి కూడా ఏం లేదు. పొద్దున మళ్ళీ లైవ్ రికార్డ్ చేశారు కదా, ఆ లైవ్ రికార్డ్ కూడా ఓపెన్ చేసి చూసా, లైవ్ రికార్డులో కూడా ఏం లేదు. దాని తర్వాత ఇమాన్యుల్ అంటాడు, ఆ ముందుకు వెళ్ళిపోయింటే బాగుండేదేమని అనిపించింది నాకు. టక్కని పాజ్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ టక్కని లైవ్ రికార్డులోకి వెళ్ళిపోయి చూసా. నేను ఒక పిచ్చోని నిజంగా, సుమనన్న మాటలు నమ్మాను, నేను ఎదవని నిజంగా. సో ఇమాన్యుల్ అన్న ఎందుకన్నా అంత మాట అన్న, వాడు ఏమన్నాడు అన్న, అసలు ఏందన్న మాటలు జాగ్రత్తగా అంటే, వాడు అసలు ఏం మాట్లాడారు అన్న అనేసరికి అప్పుడు అర్థమైంది, ఓ సుమనన్న చాలా క్యాజువల్గా అన్నాడా అని. అది ఇంద్రబాబు డెమోన్ అంత పెద్ద మాట అనేసాడా అని చెప్పి నేనే షాక్ అయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత సుమనన్న అది కూడా మైండ్ గేమ్లోనే ఒక భాగం. సుమనన్న మైండ్ గేమ్లో నేను ట్రాప్లో పడ్డా. అక్కడ బేసిక్గా వాళ్ళిద్దరు పడలేదు కానీ నేను ట్రాప్లో పడ్డా.
సో ఫైనల్గా ఆ టాస్క్ ఇక్కడ ఏంటంటే సో కళ్యాణ్ దగ్గర ఎక్కువ ఉంటాయి. సో కళ్యాణ్ వెళ్ళి డెమోన్ దగ్గర తెచ్చుకుంటాడు, ఫైట్ చేస్తాడు, డెమోన్ దగ్గర తెచ్చుకుంటాడు. డెమోన్ దగ్గర తెచ్చుకున్నప్పుడు ఏంటంటే సో డెమోన్ అక్కడ పెడతాడు, సుమనన్న దగ్గర ఇక్కడ పెడతాడు. సో డెమోన్ సుమనన్న వైపు వస్తూ ఉంటాడు అనమాట. డెమోన్ సుమనన్న వైపు వస్తున్నప్పుడు సుమనన్న నా దగ్గర రాకరా, వాడి దగ్గరికి వెళ్ళాలంటే అన్న గేమ్ ఆడన్నా, నేను ఆల్రెడీ గేమ్లోనే ఉన్నాను, నీకు అర్థం కావట్లేదు, నేను ఆల్రెడీ గేమ్లోనే ఉన్నాను అని చేతిలో పట్టుకుంటాడు. నిన్న పూలు ఎలా అయితే తనూజ గారు చేతిలో పట్టుకొని అటు ఇట్లు తిరిగారో సో అలాగా చేతిలో పట్టుకొని తిరుగుతుంటాడు కళ్యాణ్ కూడా తెలివిగా. సో అప్పుడు అంత ముందు వరకు డెమోన్ కూడా అలాగే చేశాడు. తర్వాత డెమోన్ అక్కడ పెట్టి సో కళ్యాణ్ దగ్గరికి వస్తాడు. డెమోన్ కూడా చిన్నోడే కదా, కొంచెం తెలివిగలనోడే. సో అక్కడ పెడతాడనమాట. బిగ్ బాస్ చూసి కళ్యాణ్ అక్కడ పెట్టలేదు. అక్కడ పెట్టేసి కొంచెం ఫైట్ చేయడానికి వెళ్ళుంటే తను అక్కడ పెట్టేసో, లేకుంటే తను పరిగెత్తుకుంటూ వెళ్ళి డెమోన్ దగ్గరికి వెళ్ళుంటేనో అవి డెమోన్ తనకు తగలటము, సో అవి మొత్తం ప్లాంక్స్ కింద పడము, ఒక రచ్చ జరిగేది. అలాంటి రచ్చ జరిగేదానికి లేకుండా దూరంగా తన ప్లాంక్స్ తన చేతిలో పట్టుకొని అక్కడే నిలబడి ఉన్నాడు. సో బిగ్ బాస్ చూసి వీళ్ళు కొట్టుకోవట్లేదురా బాబు, వీళ్ళు ఇది అయ్యే పని కాదులే అని చెప్పి బిగ్ బాస్ బజర్ కొట్టాడు. బజర్ కొట్టినప్పుడు టక్కని దాంట్లో పెడతాడు అనమాట. ఆబ్వియస్లీ సుమనన్న బజర్ కొట్టే పెట్టాడు. యాక్చువల్గా కళ్యాణ్ దగ్గర ఎక్కువ ఉన్నాయి. కళ్యాణ్ కానీ పెట్టేస్తుంటే కళ్యాణ్ గేమ్ ఆడేవాడు. అప్పుడు కళ్యాణ్ భరణి కానీ చేసుకోవచ్చు, లేదంటే కళ్యాణ్ మన సుమనన్నని సెలెక్ట్ చేసుకోవచ్చు, కళ్యాణ్ డెమోని కూడా ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకోలే, కానీ వాళ్ళిద్దరు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడడానికి ఛాన్స్ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ మనవాడు చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అదే, చేతిలో పట్టుకొని ఉండడం. కనీసం కొన్నైనా కానీ పెట్టి కొన్ని చేతిలో పట్టుకొని ఉండాల్సింది. బజర్ ఎప్పుడు మోగుద్దో తెలియదు కదా. నిన్న సేమ్ టాస్కే కదా జరిగింది. సంచాలకుగా ఉన్నాడు కదా, లాస్ట్ మూమెంట్లో పెట్టారు కదా, మరి ఇప్పుడు కూడా బాక్స్లో కొన్నైనా ఉండాలి కదా. సో కొన్ని పెట్టి కొన్ని చేతిలో పట్టుకొని అక్కడ నిలబడి గేమ్ ఆడుంటే బాగుండేదేమో అని అనిపించింది కళ్యాణ్. అది కళ్యాణ్ యాక్చువల్గా తను కూడా రియలైజ్ అవుతాడు, బాధపడతాడు కూడా. బట్ అదంతా ఎమోషన్, అదంతా ఎపిసోడ్లో వేయలేదు, కానీ ఆ పిల్లోడు కూడా బాధపడతాడు. తప్పు ఎవరైనా చేశారన్నా అని చెప్పి తర్వాత అడుగుతూ ఉంటాడు రియలైజ్ అయ్యి. అప్పుడు డెమోన్ అంటాడు, అబ్బా ఇది నేను ఆడిన గేమ్ అర్థమైందా అన్న అని చెప్పి. సో డెమోన్ గెలుస్తాడు. డెమోన్ గెలిచిన తర్వాత డెమోన్ ఒకరిని చూస్ చేసుకోవాలి, భరణి గారిని చూస్ చేసుకుంటారు. భరణి గారిని చూస్ చేసుకున్నప్పుడు ఇంకా ఈ టాస్క్ రితులే సంచాలక్. సో భరణి గారిని చూస్ చేసుకున్న తర్వాత భరణి గారు సుమనన్నతో అంటాడు, నేను తనూజాకి ఇంతకు వచ్చి నాకు అడిగి బాగా ఆడు, నువ్వు బెస్ట్ ఇవ్వాలి అని చెప్పింది. అప్పుడు చెప్పాను నేను వెళ్ళిపోతాను, మీదకి వెళ్ళిపోతాను, ఇంకేదైతే అయింది జరిగిపోద్ది, నాకు ఏమైనా మీరే చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి నన్ను అని. ఎందుకంటే వాడు వచ్చేస్తా ఉంటాడు మీదకి. నిన్న కూడా ఎవరు ఆట వాడు ఆడుకుందామంటే ఇచ్చేసాడు, మీదకి వచ్చేసాడు ఆ పూలతో ఆడికి కూడా. ఇప్పుడు వాడు మీదకి వచ్చేస్తున్నప్పుడు మనం సైలెంట్గా ఉన్నాం, మనం కూడా ఇచ్చేస్తే తప్పితే మనం సర్వైవ్ అవ్వలేము అక్కడ అని చెప్పి ఆయన మోటివేట్ చేసుకుంటూ, లేదు మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు భరణి గారు. అంత మెంటల్గా ప్రిపేర్ అయ్యారు భరణి గారు. ఆల్రెడీ మన డెమోన్ కూడా మెంటల్గా ప్రిపేర్ అయినాడు. లేదు ఫిజికల్ యుద్ధం జరగాల్సిందే, రక్తాభిషేకం జరగాల్సిందే అన్న రేంజ్లో అయ్యింది. బట్ కట్ చేసి చూస్తే దాని అమ్మ జీవితం ఏడలేదు ఆ గేమ్. ఎవరి బ్రిడ్జ్ వాళ్ళు కట్టుకోవాలి. సో ఎవరి బ్రిడ్జ్ వాళ్ళు కట్టుకోవాలనుకున్నప్పుడు కూడా సో మనుషుల వైపు ఉన్నది ఆయన తీసుకున్నాడు, ఇటువైపు నేను అదే చెప్తుంది. కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి మధ్య సన్నది గీత ఒకటి ఉంటుంది అని చెప్పి డైలాగ్ ఏదైతే ఉందో అదే ఉంది. నీకు అది కావాలి అన్నప్పుడు నువ్వు ఒక మాట అడగాలి కదా. గేమ్ అంతా అయిపోయిన తర్వాత అంటాడు, నాకు యాక్చువల్గా నాకు బ్లూ కరెక్ట్ కాదు, నాకు బ్లూ సెట్ కాదు, బ్లూ వస్తే అటు పక్క ఎవరు ఆడినాగా నేను ఓడిపోతాను, నాకు బ్లూ సెంటిమెంట్ కాదు అన్నప్పుడు ఆయన ఒక మాట అడిగి ఉంటే అన్న నేను తీసుకుంటా అని, ఓకే ఆయన పెద్దాడు కదా అడుగుదా, ఆయన అడిగాను, ఆయన అది అన్నాడు, సరే ఇంకేముందిలే అని చెప్పి వదిలేశాను. నీకు ఇది నచ్చదన్నప్పుడు కొంచెం బతిలాడాలి, అన్న నేను తీసుకుంటాను, నాకు అది కావాలన్నా అని చెప్పి. యాక్చువల్గా అటే మనుషులు కూర్చుంటారు కాబట్టి మనుషుల సపోర్ట్ ఎంతో కొంత అటు ఉంటుంది బేసిక్గా. తనూజ గారు అరవద్దు అని చెప్పినా కూడా సో ఇంకా తప్పదు. ఇంకా అది ఆబ్వియస్లీ వాళ్ళు మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ కూర్చొని వాళ్ళు కంట్రోల్ చేస్తే వీళ్ళ గేమ్ ఎవరు చూస్తారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా అది లోపల నుంచి వచ్చేస్తుంది, సరిగ్గా ఆడాలి. డెమోన్ దానికి వచ్చేసరికి ప్రాపర్గా ఫిట్ అవ్వలేదు. సో మన బర్నీ అన్న చాలా ఫాస్ట్గా ఫిట్ చేశారు. అండ్ ఇంకొకటి డెమోన్ ఏంటంటే హడావడి బ్రెయిన్, ఇంత గేమ్లో పర్లేదు బ్రెయిన్ యూజ్ చేశాడు అనుకుంటే ఈ గేమ్లో మొత్తం చెడదొబ్బాడు. పైకి లేపుతారు, అన్ని టక్క లేపి మొత్తం కుప్ప చేస్తారు, మిక్స్ చేస్తారు. యాడ్ నుంచి వస్తాయి ఒక్కొక్కటి ఒక సైడ్ పెట్టుకోవాలి నీట్గా, అటు సైడ్ ఒక నీట్గా పెట్టుకోవాలి. అంటే వరుసగా ఉన్నా లేకపోయినా వర్కౌట్ అయ్యేలాగా చూసుకోవాలి కదా, ముందు ఒకటి వెనకొకటి. ఆయన ఒకదానికి పెట్టకపోతే ఇంకో దానికి పెడుతున్నాడు, ఒకదానికి పెట్టకపోతే ఇంకో దానికి పెడుతున్నాడు. ఇదేంటి లేదు నేను వరుసగా పెట్టుకుంటూ వస్తాను. మేబీ ఒక ఇన్ టైంలో ఫినిష్ అయితే వరుసగా ఎవరు పెట్టారు అనే దాని మీద కూడా జడ్జి చేయొచ్చు కదా అని చెప్పి మనోడు అనుకోని ఉండొచ్చు బేసిక్గా. అది మొదటికే మోసం వచ్చింది. ఒకటి తిప్పుతున్నాడు, యాక్చువల్గా తిప్పి పెట్టాలి. మొన్న ఏదైతే సుమనన్నకి ఆడాడో రితుతోటి ఆ టాస్క్, కెప్టెన్సీ టాస్క్, అలాంటిది కైండ్ ఆఫ్ దేమ్ అటు ఇటు తిప్పి పెట్టాలి చక్కల్ని. సో ఆయన కూడా మధ్యలో కొన్ని 1-2 ఫిట్ అవ్వలేదు. ఆయన కూడా గట్టిగా ట్రై చేశాడు, గుద్దుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు. ఈ అబ్బాయి ఆయన ఎప్పుడైతే 2-3 పట్టలేదో సో కంగారెడిపోయాడు.
కంప్లీట్గా కంగారెడిపోయాడు. బొమ్మ భారత్ అయిపోయింది. అప్పటికి వాళ్ళు అంటానే ఉన్నారు అక్కడ, అరే ఇంకా గేమ్ టైం ఉందిరా, ఆడరా డెమో అని చెప్పి ఇమాన్యుల్ అంటానే ఉన్నాడు. అయినా కానీ ఇమాన్యుల్ కంగారెడిపోయాడు. సో ఆ కంగారులో ప్రాపర్గానే ఫినిష్ కాలేదు, అది సెట్ కాలేదు. అంటే లైక్ ఒక లాస్ట్ మూమెంట్లో ఒక 2 సెట్ కాలేదు. ఒక 2 సెట్ కానప్పుడు ఏం చేయాలి, అవి తీసుకొచ్చి ఇటు పక్క పెట్టాలి, ఇవి తీసుకెళ్ళి అటు పక్క పెట్టాలి. సో అప్పుడు ప్రాపర్ అడ్జస్ట్మెంట్ చేయాలి. అంత ప్రాపర్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఛాన్స్ లేదు అక్కడ. సో బర్నీ గారు వచ్చేసారు, ఆ 3 బ్యాగులు కూడా పెట్టేశారు. ఆయనకి ఎంత అదృష్టం ఉందో, లాస్ట్ బ్యాగ్ అతుక్కుంది. అది యాక్చువల్గా ఈజీగా పెట్టేయచ్చు మనోడికి, ఎందుకంటే ఆ టాస్క్ ఫినిష్ చేయలేదు. చాలా చిరాకు మోడ్లో ఉన్నాడు. కంప్లీట్లీ చిరాకు మోడ్లోకి వెళ్ళిపోయాడు, స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. సో ఇంకా గేమ్ని కంప్లీట్ లైట్ తీసుకున్నట్టుగానే ఆడాడు. సో బర్నీ శంకర్ గెలిచారనమాట. సో బర్నీ శంకర్ గెలిచి సో అక్కడ హోల్డ్ చేసుకుంటారు ఆయన ప్లేస్ని. ఇప్పుడు దాని తర్వాత లైవ్లో ఇంకొక టాస్క్ కూడా జరిగింది, ఒకే టాస్క్ జరిగింది. సో 2 టాస్క్లు జరిగాయి. దాంట్లో మనం నెక్స్ట్ మిడ్ నైట్ ముచ్చట్లో మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ అయితే మాత్రం మామూలు ఎపిసోడ్ కాదు. ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ తనూజ గారు ఫైట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ హైలైట్. మన సుమన్ అన్న కూడా అదిరిపోయే ఫైట్, అసలు తల దన్నే ఫైట్ చేశాడు, అది ఇంకా హైలైట్. దాని తర్వాత బర్నీ అన్న వాళ్ళ పాప కోసం కెప్టెన్ అవ్వలేకపోయాడు, కానీ మళ్ళీ టాస్క్ ఆడాడు. టాస్క్ ఆడి గెలిచి ఇప్పటికి స్టిల్ ఇంకా టీటీఎఫ్ రేస్లో కొనసాగుతున్నాడు. తెలుస్తున్న అప్డేట్ల ప్రకారం సుమన్ అన్న కూడా అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడని తెలుస్తుంది. అంటే ఇంక నలుగురే ఉంటారు, బర్నీ శంకర్ గారు, రితు చౌదరి గారు, అండ్ నెక్స్ట్ వచ్చి ఇమాన్యుల్ గారు, మన కళ్యాణ్ బాబు, ఈ నలుగురు ఉంటారు. సో నలుగురిలో ఎవరికి ఏది అవసరం అనేది టీటీఎఫ్ మీకంటే నాకంటే వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు రేపటి చూడాలి. మేబీ ఈరోజు జరుగుతాయి, హౌస్లో జరుగుతుంటాయి నాకు తెలిసి టాస్కులు. రేపు మధ్యాహ్నానికి కంప్లీట్గా, రేపు మధ్యాహ్నానికో రేపు సాయంత్రానికో కంప్లీట్ అయిపోద్ది. మనకు అది శుక్రవారం టెలికాస్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. చూడాలి ఏం జరిగింది అనేది, అదనమాట. సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, అక్కడ స్టోరీస్లో పెడుతుంటారని తెలిసిన అప్డేట్లు ఏమైనా ఉన్నాయంటే అడలి. జై హింద్.